నవరాత్రి ఫెస్టివల్ అనేది ఎందుకు జరుపుకుంటారు? 9 రాత్రులు జాగారంలో భాగంగా నవరాత్రి జరుపుకుంటారు. అంటే ఎవరిని పూజిస్తారు? శివుడిని పూజిస్తారు. నవరాత్రి దసరా దసరా నవరాత్రి అంటే దుర్గామాతను పూజిస్తారు. అండ్ హర్ 9 ఫార్మ్స్ అంటే అవతారాలు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ఏ గ్యాస్ అనేది మేజర్ రోల్ పోషిస్తుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దానికి మెయిన్ కారణమైన గ్యాస్ ఏంటి? అది మనం ఎక్సైల్ చేసే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ కింద ఏ కంట్రీని పిలుస్తారు? ఇండియా అనుకుంటున్నాను. కరెక్ట్. ఓకే, ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, మీరు గెస్ చేయండి. ఓకే. మహానటిలో ఉన్న ఒక ఫేమస్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనమాట ఈమె. ఓకే. ఆమె పేరేంటి? కీర్తి సురేష్ ఉన్నారు, సమంత గారు ఉన్నారు. కీర్తి సురేష్. ఓకే, ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఏ అనే పర్సన్ బీకి బ్రదర్ అన్నారు. ఏ అనే పర్సన్ బీకి బ్రదర్, బి అనే పర్సన్ సికి బ్రదర్ అనమాట. ఇప్పుడు ఏకి సికి రిలేషన్ ఏంటి? బ్రదరే. థ్యాంక్ యూ అండి. సింహాచలంలో ఏ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు? సింహాచలం తెలియదు బ్రో. అక్కడ ఏ స్వామి ఉంటాడు? వెంకటేశ్వర స్వామి అనుకుంటా. సింహాచలం బ్రో తెలియదు బ్రో. నరసింహస్వామి ఉంటారు. అవునా? నరసింహస్వామి ఉంటారు. ఆయన జయంతిని అక్కడ ఫెస్టివల్ కింద జరుపుకుంటారు అనమాట. ఓకే. వాట్ ఈస్ ద టాలెస్ట్ మౌంటైన్? అంటే టాలెస్ట్ మౌంటైన్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. క్లాప్స్ బా. ఓకే, ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, ఆయన పేరేంటది మీరు గెస్ చేయండి. ఓకే. ఆయన కామెడీ రోల్స్కి చాలా ఫేమస్ అనమాట. అంటే రోబోట్ 2.0లో యాక్ట్ చేశారు అనమాట. రోబోట్ 2.0లో కామెడీ ఎవరు బ్రో? ఒక్క నిమిషం ఆగు బ్రో. అక్షరాజ్ పేరు చెప్పారు. అక్షయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఎం అనే పర్సన్ ఎన్కి బ్రదర్ అనమాట. ఎన్ అనే పర్సన్ క్యూకి సిస్టర్. ఇప్పుడు ఎంకి క్యూకి మధ్య రిలేషన్ ఏంటి? బ్రదర్ సిస్టర్. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ బ్రో. ఏ ఫెస్టివల్ అనేది నవరాత్రి లాస్ట్లో వస్తుంది? అంటే నవరాత్రిని ఎండ్ చేసే ఫెస్టివల్ ఏంటి? దసరా. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ బా. ఓకే, క్యాపిటల్ ఆఫ్ యూఎస్ ఏంటి? క్యాపిటల్ ఆఫ్ యూఎస్ ఆప్షన్స్ డబ్ల్యూతో స్టార్ట్ అయ్యింది. అంటే క్లూసే, ఆప్షన్స్ ఉన్నాయి. డబ్ల్యూతో స్టార్ట్ అయ్యింది. బట్టలు ఉతకడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాషింగ్. దాంతోనే స్టార్ట్ అయింది. లాస్ట్లో డీసీ వస్తుంది. ఆల్రెడీ వాష్ చెప్పేసాను. ఉతకడం వాషింగ్టన్ డీసీ. మహాభారత అనేది బుక్ని ఎవరు రాశారు? తెలియదు. పోనీ క్లూ ఇస్తారు. హిందూస్లో ఫస్ట్ ఆయన పూజిస్తారు. బ్రహ్మను అసలు పూజించరు, ఫస్ట్ పూజిస్తారు. పోనీ ఆయన విగ్రహాన్ని ఖైరతాబాద్లో పెద్దది పెడతారు. గణేశుడు. చిటికలే. ఓకే, ఇదొక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, ఆయన పేరంటే మీరు గెస్ చేయండి. ఆయన ఒక యంగెస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. పిఎం అంటే ఆయన ఏజ్లో ఇప్పటిదాకా ఎవరు కూడాను పిఎం అవ్వాలి. యంగ్ ఏజ్లో పిఎం అయ్యారనమాట ఆయన. గాంధీతో స్టార్ట్ ఎండ్ అయింది. రాహుల్ గాంధీ ఇంకా పిఎం అవ్వలేదు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ వాళ్ళ డాడీ. మన ఎయిర్పోర్ట్ పేరేంటి బ్రో? రాజీవ్ గాంధీ. ఈజ్ ద యంగెస్ట్ పిఎం ఇన్ ఇండియా. ఫస్ట్ టైం ఆయనే యంగెస్ట్ ఏజ్లో పిఎం అయ్యారనమాట. ఓకే, ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఏ అనే పర్సన్ బీకి ఫాదర్. ఓకే. బి అనే పర్సన్ సికి మదర్. ఓకే, ఏకి సికి మదర్ రిలేషన్ ఏంటి? యువర్ థింకింగ్. ఫాదర్. ఇక్కడ 2 జనరేషన్స్ మారుతున్నాయి. ఏబి ఫాదర్ అండ్ డాటర్స్, బీసీ డాటర్ అండ్ సన్ ఆర్ డాటర్ అండ్ డాటర్.
ఇప్పుడు ఏ సీకి ఏమవుతారు అంటే కూతురు వాళ్ళ తండ్రి అట్లా రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు జనరేషన్స్. అంటే మన జనరేషన్, మన ఫాదర్స్ది, వాళ్ళ ఫాదర్స్ జనరేషన్. సరిగ్గా వాళ్ళ జనరేషన్ నుంచి ఆలోచించండి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఏ అనే పర్సను బి వాళ్ళ ఫాదర్, బి అనే పర్సను సి వాళ్ళ మదర్. ఏకి సికి రిలేషన్ ఏంటి? ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళ డాడీ ఏమవుతారు మీకు? మమ్మీ వాళ్ళ డాడీయా? తాతయ్య. దట్స్ ఆన్సర్. చిటికలే. 20 × 30 ఎంత? 20 × 30 3000. 3000. అర్థం కాదు. 3000. 20 × 30. 23 ఎంత? 30,000. 20 × 3. జీరోస్ పక్కన పెట్టండి. 2 3s ఎంత? 2 3s 6. 60,000. 600. ఎందుకంటే ఎప్పుడైనా కానీ 20 × 30 జీరోస్ పక్కన పెడితే 2 3s 6, ఆ 2 zeros యాడ్ చేస్తే అంతే ఆన్సర్. 20 × 30 600. థ్యాంక్ యూ బ్రో. నవరాత్రులు అనేది ఎందుకు జరుపుకుంటారు? దసరా కాదు, 9 దుర్గామాతని పెడతారు. 9 రోజులు ఎందుకు జరుపుకుంటారు? 9 నవరాత్రాలు చేసుకుంటారు. అవండి 9 అవతారాలు 9 రోజులు పోయిస్తారు. ఓకే. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ఇన్వాల్వ్ అయిన గ్యాస్ పేరేంటి? ఆ గ్యాస్ అనేది మనం వదులుతాం, ఎక్సైల్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్. కరెక్ట్. అండ్ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ అనేది ఏ కంట్రీని అంటారు? చైనా. ఇండియా. కరెక్ట్ ఆన్సర్. ఒక మంచి టాలెంటెడ్ యాక్ట్రెస్ మహానటిలో యాక్ట్ చేస్తారు, ఆవిడెవరు? కీర్తి సురేష్. కరెక్ట్ ఆన్సర్.